అంటే బలగన్ సినిమాలో మొదటగా మీ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే నాకు మంచి క్యారెక్టర్ బాగా చెయ్యాలి అని అనిపించింది. తర్వాత తెలంగాణ వచ్చా నీకు అన్నారు. కావాలంటే చెప్తాను భయ, పర్ఫెక్ట్గా ఫ్లూయెన్సీగా రాదు, ఫ్లూయెంట్గా రాదు. తర్వాత నేనేంటంటే నేర్చుకునైనా చెప్పగలను అంటే సరే అని చెప్పి ఆడిషన్ పెట్టారు. అలాగే ఈ క్యారెక్టర్ చెప్పి సీన్స్ అన్ని ఇచ్చారు, ఆడిషన్ చేశారు, తర్వాత ఓకే చెప్పారు. సార్ అసలుకి ఈ క్యారెక్టర్కి ఎస్పెషల్లీ మీరు చేసిన క్యారెక్టర్కి చాలా పెద్ద పెద్ద స్టార్స్ని, కోట శ్రీనివాసరావు కానీ అట్లాంటి వాళ్ళని వెతికారంట కదా, వాళ్ళని పెట్టుకుందాం అనుకున్నారంట కదా. ఎస్పెషల్లీ వేణు గారు మాత్రం మిమ్మల్ని ఏరి కోరి మీరే సెట్ అవుతారని పెట్టారంట కదా. అంటే ఈ క్యారెక్టర్కి అని కాదు, కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్, కొమరయ్య క్యారెక్టర్ అనే దానికి, దీనికేమో సాయి చంద్ గారు అని లేదా ప్రకాష్ రాజు గారు అని ఇలాగ అనుకున్నారు. ఇలాగ అనుకోవడం వలన ఏంటంటే నేటివిటీ పోయింది సార్. ఇవన్నీ చేసినా కూడా కోట శ్రీనివాసరావు గారు కనబడతారు, అక్కడ ప్రకాష్ రాజు గారు కనబడతారు, ఈ కొమరయ్య ఇలయ్య అనే వాళ్ళు కనబడరు, ఆ నేటివిటీ రాదు అని చెప్పి కొత్త వాళ్ళ దగ్గర కొత్త వాళ్ళని తీసుకుందాం అని చెప్పి ఆలోచన వేణు గారిది ఫస్ట్ నుంచి. సో అలాగా వేణు గారు ప్రొడ్యూసర్ గారిని, దిల్రాజు గారిని ఒప్పించి ఆ తర్వాత కొత్త వాళ్ళతో ఇచ్చేస్తారు. అది అంతేగాని ఇది కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ అంత పెద్ద నాకు ఇచ్చారని కాదు. నేటివిటీ పోకుండా ఉంటాం సార్.